హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానిక్ వర్క్. చూస్తున్నారు కదా, బండి అయితే పల్సర్ ఎన్ఎక్స్. ఈ బండి కస్టమర్ అయితే చైన్ కిట్ మార్చాలా అని మార్నింగ్ అయితే చెప్పిపోయారు, తెచ్చుకుంటానని. పోయేటప్పుడు చెప్పండి సార్, నేను సామాన్లు నీట్గా చెప్తానంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి చైన్ కిట్ అనేది తీసుకుని వచ్చారు. నేను చూడంగానే చెప్పాను, సార్ ఈ బండిది కాదు సార్ అంటే, లేదు నేను ఆర్సీ చూపించాను, బండి కూడా దగ్గరుండి చూపించాను అంటున్నారు. మీరు తెచ్చినప్పుడు నేనేం చేయమంటారు అని నేనైతే ఫస్ట్ ఫ్రంట్ కవర్ అనేది ఓపెన్ చేశానన్నా. చూడండి, రొట్టె ముక్కలు, బ్రెడ్ ముక్కలు అన్నీ అయితే రాలిపోయాయి. కస్టమర్కి నేనైతే చూపించింది ఏమిటంటే, ఫస్ట్ ఫ్రంట్ స్ప్రాకెట్ ఓపెన్ చేసి చూపించాను. సార్ అది పెద్దది, ఇది చిన్నది, మీరు తెచ్చింది పెద్దది తెచ్చారు, ఈ బండికి చిన్నది అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత చైన్ కిట్ ఒకటే తెచ్చారు. కస్టమర్ అలా తీసుకుపోయి మనం బ్యాక్ సైడ్ వీల్ ఓపెన్ చేయగానే బ్యాక్ సైడ్ బేరింగ్ అయితే పగిలిపోయింది. నెక్స్ట్ డ్రమ్ లబ్బరు, చైన్ అడ్జస్టర్ కూడా లేదు. కస్టమర్కు రావడంతోనే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కస్టమర్ ఫోన్ నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి మనం ఏమి చేయలేము, కాబట్టి అందుకనే కస్టమర్ వచ్చిన తర్వాత మనం చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా భాషన్న, ఇంత పని ఉంటుందా అంటే ఉంటుందన్న. ఫస్ట్ మీరు టైర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పాత సామాన్ ఏమేమి ఉన్నాయో ఫోటో తీసుకొని పోవాలా. ఆ షోరూమ్ వాళ్ళకు ఒకటి తెలుసు, ఒకటి తెలియదు. పార్ట్ నెంబర్ అంటారు, ఆ నెంబర్ అంటారు, అన్నీ తప్పేస్తారు. చూస్తున్నారు కదా మన వీడియో, నచ్చితే లైక్ చేయండి.